నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో జోరందుకున్న ప్రచారం వెంగళరావు నగర్ ఎల్లారెడ్డిగూడలో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్స్ బీఆర్ఎస్ బీజేపీలది ఫెవికాల్ బంధమని విమర్శ షేక్పేట డివిజన్లో కేటీఆర్ రోడ్ షో కాంగ్రెస్ డిపాజిట్ గల్లంతు చేయాలని ఓటర్లకు పిలుపు రేవంత్ సర్కార్ హామీలు విస్మరిస్తోందని బీజేపీ ర్యాలీ సత్యసాయి జిల్లాలో నేడు చంద్రబాబు పర్యటన పెద్దన్నవారిపల్లిలో సామాజిక పింఛన్లు పంపిణీ చేయనున్న ముఖ్యమంత్రి తిరువూరు పంచాయతీపై చంద్రబాబు సీరియస్ నివేదిక ఇవ్వాలని పార్టీ క్రమశిక్షణ కమిటీకి ఆదేశం లండన్ నుంచి రాగానే తేలుస్తానని వెల్లడి మొంతా తుపాను నష్టంపై కేంద్రానికి ఏపీ ప్రభుత్వ ప్రాథమిక నివేదిక 5,244 కోట్ల రూపాయల సాయం చేయాలని విజ్ఞప్తి న్యాయవాదులకు సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలకు లేదన్న సుప్రీంకోర్టు ఈడీ నోటీసుల కేసులో తీర్పు ఎస్పీ స్థాయి అధికారి ఆమోదం ఉండాలని స్పష్టీకరణ టాంజానియాలో ఎన్నికల అనంతరం చెలరేగిన హింస ఫలితాలు ప్రకటించొద్దంటూ రోడ్డెక్కిన ప్రజలు దేశవ్యాప్త ఘర్షణల్లో 700 మంది మృతి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం జోరందుకుంది కాంగ్రెస్ అభ్యర్థి తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహించారు జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామంటూ బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంతో పాటు మైత్రివనం కూడలిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ తరపున ప్రచారంలో పాల్గొన్నారు నియోజకవర్గంలోని వెంగళరావు నగర్ సోమాజిగూడ డివిజన్లలో రోడ్ షో కార్నర్ మీటింగుల్లో పాల్గొన్నారు వరంగల్ పర్యటన ముగించుకుని తొలుత రెహమత్ నగర్ కు చేరుకున్న సీఎంకు పార్టీ శ్రేణులు అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు రెహమత్ నగర్లోని పీజీఆర్ విగ్రహం వద్ద నుంచి ఆయన రోడ్ షోలో పాల్గొన్నారు కృష్ణకాంత్ పార్కు పక్కనున్న సాయిబాబా ఆలయం వద్ద కార్నర్ మీటింగ్లో ప్రసంగించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ ను గెలిపించాలని కోరుతూనే బీఆర్ఎస్ బీజేపీలపై విమర్శలు గుప్పించారు ఆ తర్వాత అక్కడి నుంచి సోమాజిగూడలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొని ప్రసంగించారు బీఆర్ఎస్ కు సానుభూతి ఓట్లు అడిగే హక్కు లేదని విమర్శించారు మరి ఆనాడు సాంప్రదాయాన్ని కాదని పీజీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టిన ఈ కిరాయి మూక ఈ రోజు సానుభూతితోని ఎన్నికల్లో ఓట్లేయమని అడుగుతారు ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం ఈనాడు అక్కడ కట్టిన హైటెక్ సిటీ కోసం సర్వం వడ్డిన పీజీఆర్ మీదనే అభ్యర్థి పెట్టిన మీకు ఈనాడు ఉప ఎన్నికల్లో సానుభూతి ఓట్లు అడిగే హక్కు మీకు ఉన్నదా అని నేను అడుగుతున్నా టీఆర్ఎస్ ఓటేస్తారంటే ఇవాళ మీ పిల్లలకు పెడుతున్న పువ్వ సన్నబియ్యం రద్దయితాయి పేదోళ్లకు 200 యూనిట్లు ఉచిత కరెంటు రద్దయితది ఆడబిడ్డల ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం రద్దయిపోతుంది ఇవాళ మన ప్రభుత్వం ఉంది మనం పనిచేసుకుందాం హైదరాబాద్ అభివృద్ధిని బీఆర్ఎస్ బీజేపీ అడ్డుకుంటున్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉండి హైదరాబాద్ అభివృద్ధికి నయా పైసా తేలేదని మండిపడ్డారు ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని మేం ప్రయత్నం చేస్తుంటే ఈ సికింద్రాబాద్ పార్లమెంటు నుంచి 2 సార్లు ఎంపీగా గెలిచి 2 సార్లు మంత్రిగా అయిన కిషన్ రెడ్డి మనం మెట్రో రైలుకు అడ్డం పడుతున్నాడు ఇవాళ మనం మూసీ నది అభివృద్ధి కోసం అడ్డం పడుతున్నాడు ఈ హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయనిస్తే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది మాకు పుట్టగతులు ఉండవని బీఆర్ఎస్ వాళ్ళతోని కుమ్ముక్కై ఈ రోజు ఈ నగర అభివృద్ధిని అడ్డుకుంటున్నాడు బీజేపీ బీఆర్ఎస్ ది ఫెవికల్ బంధం పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ చచ్చిపోయి 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీజేపీని గెలిపించిన మాట వాస్తవం కాదా మొదటి రోజు వెంగళరావు నగర్ సోమాజిగూడలో ప్రచారం నిర్వహించిన రేవంత్ రెడ్డి నేడు రాత్రి 7 గంటలకు బోరబండలో ప్రచారం చేయనున్నారు తర్వాత 8 గంటలకు ఎర్రగడ్డలో నిర్వహించే రోడ్ షోలో సీఎం పాల్గొంటారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కోల్పోయేలా తీర్పునిస్తే హామీలన్నీ అమలు చేస్తారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తెలిపారు
మాగంటి సునీతకు మద్దతుగా షేక్పేటలో ఆయన రోడ్ షో నిర్వహించారు. 6 గ్యారంటీలు సహా అనేక హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికలో గుణపాఠం చెబుతామని అన్నారు. కేసీఆర్ హయాంలో హైదరాబాద్లో 42 ఫ్లైఓవర్లు నిర్మించామని, తెలంగాణను అన్ని రంగాల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామని చెప్పారు. జూబ్లీహిల్స్కు సేవలు చేసిన మాగంటి గోపీనాథ్ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి ప్రజల ఆశీర్వాదం కోసం వచ్చిందని, ఆడబిడ్డను అందరూ గెలిపించాలని కేటీఆర్ కోరారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి ఒక్క కారణం ఉందా అని కేటీఆర్ ప్రశ్నించారు. ఏం చెప్పి కాంగ్రెస్ ఓటు అడుగుతుందో అర్థం కావడం లేదని అన్నారు. ఇండ్లు కూలగొట్టడమే ఇందిరమ్మ రాజ్యమా అని, పేదల ఇళ్లపైకి బుల్డోజర్ పంపటం ఇందిరమ్మ రాజ్యమా అని అడిగారు. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో 1000 ఇండ్లు కూల్చారని, ఆ పేదల శాపాలు కాంగ్రెస్కు ఉరితాళ్లవుతాయని అన్నారు. 4 కోట్ల తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం జూబ్లీహిల్స్ ఓటర్లకు వచ్చిందని కేటీఆర్ తెలిపారు. 10 ఏళ్ల మా పరిపాలన మీ ముందుంది, 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలన కూడా మీ ముంగట ఉన్నది. ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో ఎవరికైనా మంచి జరిగిందా, ఎవరికైనా మేలు జరిగిందా ఆలోచించి ఓటేయండి. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరిక్కడ గట్టిగా జూబ్లీహిల్స్ లో తీర్పిచ్చి కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి. నెలకు 2,500 మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. నెలకు 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్లకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీహిల్స్ లో పోవాలి. వికలాంగులకు 6,000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీహిల్స్ లో ఓడిపోవాలి. ఎన్నికల హామీల్లో భాగంగా విద్యార్థినులకు ఇస్తామన్న స్కూటీలు ఏమయ్యాయని బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ అధ్యక్షురాలు శిల్పారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. స్కూటీలు ఎప్పుడిస్తారంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ తోపుడు బండిపై స్కూటీని పెట్టి ఎర్రగడ్డలో బీజేపీ మహిళా నేతలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి విద్యార్థినికి స్కూటీలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం 2 ఏళ్లు గడిచినా హామీని అమలు చేయలేదని ధ్వజమెత్తారు. ముందు వాగ్దానాలను నెరవేర్చి ఆ తర్వాత కాంగ్రెస్ ఓట్ల కోసం ప్రజల ముందుకు రావాలని శిల్పారెడ్డి డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలంలో పర్యటించనున్నారు. పెద్దన్నవారిపల్లిలో సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. మధ్యాహ్నానికి పెద్దన్నవారిపల్లికి చేరుకోనున్న చంద్రబాబు గ్రామంలోని 2 ఇళ్లకు వెళ్లి ఆయా కుటుంబాలతో మాట్లాడనున్నారు. వారికి స్వయంగా పింఛన్ డబ్బులు అందజేసి కుటుంబ పరిస్థితులను తెలుసుకుంటారు. సామాజిక పింఛన్తో అవసరాలు ఎలా తీర్చుకుంటున్నారనే విషయాలను 2 కుటుంబాలని సభ్యులతో మాట్లాడి తెలుసుకోనున్నారు. అక్కడి నుంచి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజావేదిక సభలో పాల్గొని గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించనున్నారు. గ్రామ సభ, పింఛన్ల పంపిణీ పూర్తయ్యాక మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ కానున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జిల్లా అధికారులతో కలిసి పర్యవేక్షించారు. జిల్లాతో పాటు నియోజకవర్గ ప్రజల విజ్ఞప్తులను సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం కోరతామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ రోజుల్లో ఈ ప్రాంతంలో ప్రతి చెరువుని కృష్ణానదీ జలాలతో అన్ని ప్రజల ద్వారా నింపేటువంటి కార్యక్రమం కూడా పూర్తి చేయబోతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. హార్టికల్చర్లో అద్భుతంగా పంటలు పండించేటువంటి మండలం ఇది. మామిడి ఫలసాయం పెద్ద ఎత్తున ఉన్నటువంటి మండలం. ఇక్కడ ఏదైనా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒకటి తీసుకురావాలా, అగ్రో బేస్డ్ యూనిట్ ఒకటి తీసుకురావాలనే ఆలోచనతో ప్రజలందరూ మనసులో కూడా ఉంది. వారు కూడా ముఖ్యమంత్రి గారికి విన్నవించాలని చెప్పేసి ఆలోచనతో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి పర్యటన ఈ ప్రాంత ప్రజానీకానికి మంచి చేస్తుంది, ఈ నియోజకవర్గ ప్రజానీకానికి మంచి జరిగే రకంగానే ఉంటుందని చెప్పేసి కూడా బలంగా నమ్ముతాం. ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వర్తో కలిసి వ్యక్తిగత పర్యటన నిమిత్తం నేడు లండన్ వెళ్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, హెరిటేజ్ ఫుడ్స్ ఎండీగా ఉన్న భువనేశ్వర్కి ఇన్స్టిట్యూట్ ఆఫ్ డైరెక్టర్స్ సంస్థ 2025 సంవత్సరానికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ అవార్డును నవంబర్ 4న లండన్లో ప్రదానం చేయనుంది. హెరిటేజ్ ఫుడ్స్కి ఎక్సలెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో గోల్డెన్ పీకాక్ అవార్డుని ఆ సంస్థ ఎండీ హోదాలో అదే వేదికపై భువనేశ్వరి అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. లండన్లో వ్యక్తిగత పర్యటన అనంతరం పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు. అక్కడి పారిశ్రామికవేత్తలు, ప్రవాసాంధ్రులతో భేటీ అవుతారు. నవంబర్ 14, 15వ తేదీల్లో విశాఖలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు వారిని ఆహ్వానిస్తారు. నవంబర్ 6న ఆయన తిరిగి అమరావతికి చేరుకుంటారు. తిరువూరులో ఎమ్మెల్యే, ఎంపీ మధ్య విభేదాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ క్రమశిక్షణ కమిటీకి అప్పగించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమైన చంద్రబాబు తిరువూరు విభేదాలపై స్పందించారు. కొలికపూడి శ్రీనివాసరావు, కేసినేని చిన్ని ఇద్దరినీ పిలిచి మాట్లాడాలని సూచించారు.
ఇరు వర్గాల నుంచి వివరణ తీసుకొని తనకు నివేదించాలని ఆదేశించారు. విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక తాను కూడా ఇద్దరితో మాట్లాడుతానని తెలిపారు. పార్టీ క్రమశిక్షణ ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. విభేదాలు ఈసారి కొలిక్కి రాకుంటే మాత్రం కఠిన చర్యలకు వెనుకాడనని స్పష్టం చేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు సీఎంఆర్ఎఫ్ సిఫార్సు లేఖలు కూడా ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిఫార్సు లేఖలు ఇవ్వని ఎమ్మెల్యేల జాబితా సిద్ధం చేయాలని, వారితో తాను మాట్లాడతానని స్పష్టం చేశారు. త్వరలో జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కమిటీని ప్రకటిస్తారని చంద్రబాబు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ ఇక ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదని, సుదీర్ఘకాలం అధికారంలో కొనసాగుతుందని ఆ పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో ముఖ్యమంత్రి చంద్రబాబు చిట్ చాట్ నిర్వహించారు. ఇకపై వారంలో ఒకరోజు పార్టీ ఆఫీసుకు వచ్చి రోజంతా ఉంటానని తెలిపారు. పార్టీ కార్యాలయానికి వస్తే అసలు వాస్తవాలు తెలుస్తాయని వ్యాఖ్యానించారు. వారంలో తానొక రోజు, లోకేష్ ఒకరోజు పార్టీ ఆఫీసులో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటామని వెల్లడించారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తాన్ని గాడిలో పెట్టామని, ఆటో పైలట్లో పనిచేసే విధంగా ప్రభుత్వ వ్యవస్థను ఏర్పాటు చేశామన్నారు. 3 సార్లు సీఎంగా చేసిన పని విధానానికి 4వసారి సీఎంగా చేసేదానికి చాలా తేడా ఉందన్న చంద్రబాబు ఇప్పుడు చేస్తున్నంత వేగంగా గత 3 పర్యాయాలు పనిచేయలేదని తెలిపారు. ఇప్పుడు సాంకేతికత పెరగడంతో పరిపాలనా వేగం పెరిగి పాలన సులభతరమైందన్నారు. పింఛన్ల పంపిణీలో టీడీపీ నేతలు తప్పనిసరిగా పాల్గొనాలన్న చంద్రబాబు ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమం పార్టీ నేతలు ఓనర్షిప్ తీసుకోవాలని సూచించారు. మొంతా తుఫాన్ నష్టంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రానికి ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం 17 శాఖలు, రంగాలకు సంబంధించి మొత్తం 5,244 కోట్ల నష్టం వాటిల్లినట్లు కేంద్రం దృష్టికి తీసుకువెళ్లింది. ప్రస్తుతం ప్రాథమిక అంచనాల ప్రకారమే నివేదిక సమర్పించామని, పూర్తి స్థాయిలో వివరాలు వస్తే నష్టం మరింత పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేసింది. ఏపీకి తక్షణ ఆర్థిక సాయం చేయాలని కేంద్రాన్ని కోరింది. ఆంధ్రప్రదేశ్లో మొంతా తుపాను మిగిల్చిన నష్టం 5,244 కోట్లని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా తేల్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ప్రధాన కార్యదర్శికి సిఎస్ విజయానంద్ ప్రాథమిక నివేదికను పంపారు. ఆర్టీజీఎస్ నుంచి తుపాన్ ప్రభావాన్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్తలు ప్రభుత్వం ఏ విధంగా తీసుకుందో నివేదికలో వివరించారు. ప్రకాశం, నెల్లూరు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉందని, 249 మండలాల పరిధిలోని 1,434 గ్రామాలు, 48 పట్టణాలపై తుపాన్ ప్రభావం పడడంతో పాటు 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని వెల్లడించింది. తుపాన్ వల్ల సంభవించిన నష్టాన్ని శాస్త్రీయంగా మదింపు చేసినట్లు తెలిపింది. ఈ మేరకు తుపాన్ తీవ్రతను అద్దం పట్టేలా ఫోటోలను లేఖతో జతపరిచి నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఏపీకి కేంద్ర బృందాల్ని పంపాల్సిందిగా కోరింది. అధికారులు రూపొందించిన ప్రాథమిక నివేదిక ప్రకారం అత్యధికంగా రహదారులు, వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నష్టం సంభవించింది. తుపాన్ వల్ల 3 మరణించినట్లు అధికారులు వెల్లడించారు. 4,794 కిలోమీటర్ల మేర ఆర్ఎండ్బి రహదారులు, 311 కల్వర్టులు, బ్రిడ్జీలు దెబ్బతిన్నాయని స్పష్టం చేశారు. ఈ నష్టం 2,774 కోట్ల మేర ఉందని వివరించారు. 18 జిల్లాల్లోని 862 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్ రోడ్లు, కల్వర్టులు, బ్రిడ్జీలు కూడా దెబ్బతిండంతో 454 కోట్ల నష్టం జరిగిందని నివేదికలో పేర్కొన్నారు. 48 పట్టణ ప్రాంతాల్లోని రోడ్లు, భవనాలు, ఇతర మౌలిక వసతులు ధ్వంసమయ్యాయని, వీటి పునరుద్ధరణకు 109 కోట్లు వ్యయం కానుందని నివేదికలో పొందుపర్చారు. వ్యవసాయ రంగంలో 1.38 లక్షల హెక్టార్లలోని 2.96 లక్షల మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తులు దెబ్బతిన్నాయని, దీంతో 829 కోట్ల వరకు రైతులు నష్టపోయినట్లు నివేదికలో ప్రభుత్వం వెల్లడించింది. మొత్తం 1.74 లక్షల మంది రైతులపై తుపాన్ ప్రభావం చూపిందన్నారు. 12,215 హెక్టార్లలోని 40 కోట్ల విలువైన ఉద్యాన పంటలు దెబ్బతినగా 23,979 మంది ఉద్యాన రైతులకు నష్టం జరిగిందని వెల్లడించింది. ఆక్వా రంగంలో 32,000 ఎకరాల్లోని 514 కోట్ల విలువైన పంటను రైతులు కోల్పోయారని, 2,261 పశు సంపదను నష్టపోయారని వివరించింది. తుపాన్ వల్ల ఏపీలో 2,817 విద్యుత్ స్తంభాలు నేలకొరగ్గా 26,575 డీటీఆర్లు ధ్వంసమయ్యాయని, 429 కిలోమీటర్ల మేర విద్యుత్ తీగలు తెగిపడ్డాయని వివరించింది. దీనివల్ల విద్యుత్ శాఖకు 19 కోట్ల వరకు నష్టం వాటిల్లిందని తెలిపింది. 234 కోట్ల మేర నీటిపారుదల శాఖకు నష్టం కలిగిందని వెల్లడించింది. 23 జిల్లాల పరిధిలో 3,045 ఇళ్లు ధ్వంసమైనట్లు ప్రాథమిక నివేదికలో గుర్తించామని తెలిపింది. అంగన్వాడీలు, పాఠశాలలు, సిహెచ్
పిఎస్సీలు, పీహెచ్సీలు, చేనేత మగ్గాలు అన్నీ కలిపి 122 కోట్ల నష్టం వాటిల్లిందని, 1464 చోట్ల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 136,907 మందికి పునరావాసం కల్పించామని పేర్కొంది. సహాయక చర్యల కోసం ఇప్పటి వరకు ఏపీ ప్రభుత్వం దాదాపు 32 కోట్లు ఖర్చు పెట్టినట్లు అధికారులు ప్రాథమిక నివేదికలో వెల్లడించారు. ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ఆందోళనలో ఉన్న ప్రజలను కనీసం పరామర్శించని మాజీ సీఎం జగన్ ప్రజాసేవకు పనికిరారని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి పార్థసారథి విమర్శించారు. తుపాను సమయంలో ప్రజలకు అండగా ఉండాల్సిన జగన్ బెంగుళూరు వదిలి రాలేదని దుయ్యబట్టారు. ప్రజల బాధలు తెలుసుకోకుండా, కనీసం రైతాంగాన్ని పరామర్శించకుండా 4 గోడల మధ్య కూర్చొని ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. కూటమి ప్రభుత్వం మొంతా తీవ్ర తుపాన్ను సమర్థవంతంగా ఎదుర్కొందని, ముందస్తు జాగ్రత్తలతో ప్రాణ, ఆస్తి నష్టాన్ని వీలైనంత మేర తగ్గించామని మంత్రి తెలిపారు. నష్టపోయిన రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రకటించారు. జగన్ హయాంలో ఇళ్ల నిర్మాణంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ పూర్తయిందని, వాటిపై చర్యలు తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. గజగజలాడిపోతా ఉంటే హుటాహుటిన ఎక్కడున్నా కూడా వచ్చి వారి పార్టీ యంత్రాంగాన్ని కూడా సమాయత్తపరిచి డైరెక్షన్ ఇవ్వాల్సిన వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు. కనీసం రైతులు ఏ విధంగా ఉన్నారు, రైతులు ఎంత మేర నష్టపోయారు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామా, ప్రభుత్వం సక్రమంగా చేస్తుందా లేదని పరిశీలించడం కూడా రాని ఒక వ్యక్తి, ఒక మాజీ ముఖ్యమంత్రి తనకి ఒక పత్రిక ఉంది కదా, నేను 2 గంటలు కాదు 5 గంటలు మాట్లాడినా దాన్ని టెలికాస్ట్ చేస్తానికి ఒక ఛానల్ ఉంది కదా అని చెప్పేసి అబద్ధాలు చెప్తే కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. వైసీపీ హయాం నాటి మద్యం ముడుపుల కేసులో నిందితుల ఆస్తుల అటాచ్మెంట్కు విజయవాడ ఏసీబీ కోర్టు అనుమతించింది. ముడుపులతో కొనుగోలు చేసిన పలు ఆస్తుల వివరాలు మద్రాసులో ఉన్నాయని సిట్ గుర్తించింది. వాటి వివరాలు కావాలని రిజిస్ట్రేషన్ ఐజీని కోరగా ఇవ్వకపోవడంతో సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం ఆస్తులను అటాచ్ చేసేందుకు అనుమతులు జారీ చేసింది. దీంతో కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులను సిట్ అధికారులు జప్తు చేయనున్నారు. అటు ఈ కేసులో తమకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ నిందితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ కుమార్ యాదవ్, నవీన్ కృష్ణలు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సిట్ను ఆదేశించింది. తదుపరి విచారణను నవంబర్ 4కు వాయిదా వేసింది. తెలంగాణలో ప్రజాపాలన విజయోత్సవాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ప్రజాపాలన విజయోత్సవాల నిర్వహణపై ప్రభుత్వ సలహాదారు కె కేశవరావుతో కలిసి సమావేశం నిర్వహించిన మంత్రి తెలంగాణ రైజింగ్తో పాటు రాష్ట్ర ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలిపి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని తెలిపారు. తెలంగాణ సాధించిన తీరు, కొత్త రాష్ట్రంలో నమోదైన విజయాలు, భవిష్యత్తు లక్ష్యాలపై ప్రపంచానికి వివరించేలా కార్యక్రమాలు ఉండాలన్నారు. పెట్టుబడిదారులను ఈ విజయోత్సవానికి ఆహ్వానిస్తున్నామని, పెద్ద ఎత్తున ఒప్పందాలు జరిగేలా వాతావరణం ఉండాలని భట్టి సూచించారు. హైదరాబాద్ నగరం, మూసీ పునరుజ్జీవనం, ఫ్యూచర్ సిటీ, భవిష్యత్తు తెలంగాణ ఎలా ఉండబోతోందో ఈ వేడుకల్లో ప్రపంచానికి చూపించేలా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్లోబల్ చైనా +1 అవకాశం అందిపుచ్చుకునేలా ORR RRR మధ్య ప్రాంతాన్ని కీలకమైన పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తున్నట్లు తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్లో జరిగిన CII సదరన్ రీజనల్ కౌన్సిల్ సమావేశంలో డ్రైవింగ్ ఇండస్ట్రియల్ గ్రోత్ అండ్ ఇన్నోవేషన్, తెలంగాణ రోడ్ మ్యాప్ టు $3 ట్రిలియన్ ఎకానమీ అనే అంశంపై శ్రీధర్ బాబు మాట్లాడారు. అర్బన్ ఇంజిన్, ఇండస్ట్రియల్ హార్డ్ల్యాండ్, రూరల్ ట్రాన్స్ఫర్మేషన్ జోన్ అనే 3 అంశాలు మూల స్తంభాలుగా 2047 నాటికి తెలంగాణను $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతామని పునరుద్ఘాటించారు. ఇందుకు అమలులో వేగం, అవకాశాల్లో పారదర్శకత, రూపకల్పనలో ఫ్యూచర్ రెడీగా ఉండే కొత్త అభివృద్ధి నమూనాకి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు శ్రీధర్ బాబు వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పారిశ్రామికవేత్తలను కోరారు. క్రిమినల్ కేసుల్లో నిందితులకు న్యాయ సలహా ఇచ్చే న్యాయవాదులకు ఏకపక్షంగా సమన్లు జారీ చేసే అధికారం దర్యాప్తు సంస్థలు లేదా దర్యాప్తు అధికారికి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సీనియర్ న్యాయవాదులకు ఏకపక్షంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ED సమన్లు జారీ చేయడంపై వివాదం రేగడంతో ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ జరిపిన CJI జస్టిస్ BR గవై నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం న్యాయవాది, కక్షిదారు మధ్య జరిగే సంభాషణను కాపాడుతూ సమన్లు జారీ అంశంపై దిశానిర్దేశం చేసింది. భారతీయ సాక్ష్య అధినియంలో సెక్షన్ 132 న్యాయవాది, కక్షిదారు సంబంధాన్ని స్పష్టంగా నిర్వహించిందని, కాబట్టి ఈ కేసులో తాము ప్రత్యేకంగా ఎలాంటి మార్గదర్శకాలను జారీ చేయడం లేదని తెలిపింది. సెక్షన్ 132 కింద నిందితుడితో జరిగే సంభాషణను రహస్యంగా ఉంచే హక్కు న్యాయవాదులకు ఉందని స్పష్టం చేసింది. అయితే సెక్షన్ 132 కింద మినహాయింపుల కింద ఏదైనా అంశం వస్తే సమన్లు జారీ చేయవచ్చని తెలిపింది. మినహాయింపుల్లో ఏ నిబంధన కింద జారీ చేస్తున్నారో విచారణ అధికారి స్పష్టం చేయాలని, అదే సమయంలో SP స్థాయి కంటే తక్కువ ర్యాంకులో లేని అధికారి
అంగీకారం తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. ఆ అధికారి కూడా విచారణ అధికారి పేర్కొన్న మినహాయింపుపై సంతృప్తిని రాతపూర్వకంగా వ్యక్తం చేయాలని, అప్పుడే సమన్లు జారీ చేయాలని స్పష్టంగా ధర్మాసనం పేర్కొంది. దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో నవంబర్లో సాధారణం కంటే తక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం ఐఎండీ అంచనా వేసింది. అదేవిధంగా వాయువ్యం మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని పేర్కొంది. పశ్చిమ హిమాలయ ప్రాంతం, హిమాలయ సమీప ప్రాంతాలు, ఈశాన్య భారతంలో ఎక్కువ భాగం, దక్షిణాదిలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు ఉండవచ్చని ఐఎండీ డైరెక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. మధ్య, తూర్పు భూమధ్య రేఖ, పసిఫిక్ మహాసముద్రంపై బలహీనమైన లానినా పరిస్థితులు కొనసాగుతున్నట్లు చెప్పారు. ఈ లానినా పరిస్థితులు వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని తెలిపారు. వాయువ్య భారత్లోని కొన్ని ప్రాంతాల్లో నవంబర్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని మృత్యుంజయ్ అంచనా వేశారు. మిగిలిన చాలా ప్రాంతాల్లో సాధారణ నుంచి సాధారణ కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. అక్టోబర్లో దేశంలో 112.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇది సాధారణం కంటే 49% ఎక్కువని వెల్లడించారు. టాంజానియా అధ్యక్ష ఎన్నికల అనంతరం ఆ దేశంలో చెలరేగిన హింసాత్మక ఘటనలో దాదాపు 700 మందికి పైగా ప్రజలు మృతి చెందారు. ప్రస్తుత అధ్యక్షురాలు సమియా సులూహు హసన్ తన అధికారాన్ని కాపాడుకునేందుకు ప్రత్యర్థులను అణిచివేశారని, జైలులో బంధించి ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకున్నారని ఆరోపణలున్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల్లో బుధవారం ఎన్నికలు ముగియగా ఆ ఫలితాలను ప్రకటించొద్దంటూ రాజధాని దారెస్సలాంతో పాటు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో ప్రజలు భారీ ఎత్తున నిరసనలకు దిగారు. వరుసగా 3వ రోజు శుక్రవారం కూడా భారీగా నిరసనలు జరిగాయి. రోడ్లపైకి పెద్ద సంఖ్యలో ప్రజలు వచ్చి సమియాకు వ్యతిరేకంగా నిరసనలు చేశారు. సమియా పోస్టర్లను చించివేశారు. ఆందోళనకారులు పోలీసులతో ఘర్షణలకు దిగారు. దీంతో హింసాత్మక ఘటనలకు నివారించేందుకు సైన్యం రంగంలోకి దిగింది. పలు ప్రాంతాల్లో సైన్యం కర్ఫ్యూ విధించింది. ఈ నిరసనలో ఇప్పటి వరకు దాదాపు 700 మందికి పైగా మరణించినట్లు తెలుస్తోంది. ఒక్క రాజధాని దారెస్సలాంలోనే 350 మంది వరకు చనిపోయినట్లు అక్కడి మీడియా కథనాలు చెబుతున్నాయి.